హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఒక స్త్రీ వలన ఆగస్టు మాసంలో 27వ తేదీ మంగళవారం తిథి నాడు మీకు ఇలాగే జరగబోతుంది. ఏం జరగబోతుంది అంటే గనక అశుభ వార్త అస్సలు కాదండి. చాలా సంతోషకరమైన వార్త, మిమ్మల్ని ఆనందింపచేసే వార్త. మీకు చాలా వరకు కూడాను మనోధైర్యం పెరుగుతుంది. ఆ స్త్రీ మీ జీవితంలో ఉంటే ఏదైనా చేయగలను అనిపిస్తుంది. వారి రీత్యానే మనోహరంగా ఉండబోతున్నారు. ఈ రోజున పరిస్థితులు అన్నీ కూడా అదుపులోకి వచ్చేస్తాయి. గోచర రీత్యా మీకు ఇలాగే జరగబోతుంది. అసలు కుంభరాశి వారి జాతకులకు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ రీత్యా ఎటువంటి పరిస్థితులు మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9494. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. కుంభరాశి వారి జాతకులు, వీరి యొక్క తత్వం చాలా మంచిది. వీరు భగవంతుని స్వరూపులుగా చెప్పవచ్చును. అందరికీ ఏ కష్టం వచ్చినా కూడాను చాలా మంది కుంభరాశి జాతకుల యొక్క ఇంటి గడప తొక్కడంలో సందేహపడరు. ఎందుకంటే వీరు ఎదుటి వారి కష్టాన్ని చూసి అంతగా చలించిపోతారు. వీరికి మానవత్వం చాలా ఎక్కువగానే ఉంటుంది. అంటే అందరికీ ఉన్న దానికన్నా కూడాను ఒక పాలు ఎక్కువగానే ఉంటుంది. అందరితో చాలా బాగా మాట్లాడతారు. వీరితో మాట్లాడుతుంటే సమయం అనేది అస్సలు తెలియదు. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని కూడాను సంతోష పెడతారు. సరదాగా కాలక్షేపం చేస్తారు. మంచి మాటలు చెబుతారు. వీరికన్నా చిన్నవారి పట్ల ఎంతో గౌరవంగా ఉంటారు. వారితో ఎప్పుడూ కూడాను చలాకీగా మాట్లాడుతూ వారిలో ఉత్సాహాన్ని రేపుతూ మార్గదర్శిగా ఉంటారు. కుంభరాశి జాతకుల తీరు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది. వీరికి ఏ కష్టం వచ్చినా తట్టుకుంటారు. కానీ ఎదుటి వారికి మాత్రం ఏది చేయాలన్నా వెనకాడరు. అంటే డబ్బు పరంగా కావచ్చు, లేకపోతే పేరు, కీర్తి ఏది కూడాను ఎదుటి వారి కోసం తృణప్రాయంగా వదిలేస్తూ ఉంటారు. ఇంత మంచి సుగుణం ఉన్నటువంటి కుంభరాశి వారి జాతకులకు పరిస్థితులు ఎలా ఉన్నా, ఎటువంటి ఆటంకాలు సృష్టిస్తున్నా ముఖం మీద చిరునవ్వుని అస్సలు కోల్పోరు. వీరు సంతోషంగా ఉండడమే కాకుండా కుటుంబం మొత్తాన్ని కూడాను ఏ అపాయం వచ్చినా మేమున్నాము అన్నట్లు భరోసా కల్పిస్తారు. బాధ్యతాయుతంగా ఉంటారు. అయితే ఒక స్త్రీ వలన మీకు ఈ రోజున ఇంతటి ఆనందమైతే కలగబోతూ ఉన్నది. ఆ యొక్క స్త్రీ మరెవరో కాదండి, మీ యొక్క జీవిత భాగస్వామి. అవునండి, మీరు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు, ఎన్నో రకాల సమస్యల్లో ఉంటారు. కానీ జీవిత భాగస్వామి, మంచి అర్థం చేసుకునే భాగస్వామి మీకు లభించింది. ఇది ఖచ్చితంగా భగవంతుని కృప. మీకు ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటిలో కూడాను వారు చాలా వరకు కూడా ధైర్యాన్ని కలగచేస్తారు. మీకు తగిన మానసిక ధైర్యాన్ని వారు ఇస్తూనే ఉంటారు. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీకు చాలా వరకు కూడాను వారు ఉన్నారు అనే సపోర్టే ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున జీవిత భాగస్వామి వలన కుంభరాశి జాతకులు చాలా ఆనందంగా ఉంటారు. మీ సమస్యలు మొత్తం కూడా తీరిపోయేందుకు తగిన పరిష్కార మార్గాన్ని వారు తెలియజేస్తారు. వారు కావాలని చెప్పొచ్చు,
ఆలోచించకుండా కూడా చెప్పొచ్చును. కానీ వారి మాట మీకు చాలా వరకు కూడాను బుద్ధుడి గీతలాగా మారుతుంది. కానీ వారి మాట మీకు చాలా వరకు కూడాను మార్గదర్శకంగా మారుతుంది. తెలుసో తెలియకో చెప్పిన మంచే చెబుతారు. ఎందుకంటే జీవిత భాగస్వామి ఎల్లప్పుడూ కూడాను మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. మీ యొక్క కష్టం వారి కష్టంగా భావిస్తారు. వారు ఎల్లప్పుడూ కూడాను మీరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మీరంటే వారికి అంతటి ప్రేమ, అంతటి మక్కువ. సంతానాన్ని కూడాను లెక్క చేయకుండా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. అంటే వారిని ప్రేమించరా అంటే వారికన్నా ఒక పాలు ఎక్కువగా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు. అంత చక్కని జీవిత భాగస్వామి మీకు దొరకడం నిజంగా ఏ జన్మలో చేసుకున్న అదృష్టమంటూ అందరూ భావిస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడాను ఆది దంపతులు అనుకుంటారు. ఈ రోజున మీరు వారితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. పని ఒత్తిడిలో పడిపోయి పరుగులు పెడుతున్న జీవితంలో ఈ రోజున సుఖ సంతోషాలు వస్తాయి. అంతేకాకుండా ధనపరమైనటువంటి సమస్యలకు ఈ రోజున వారు తగు పరిష్కార మార్గాన్ని చూపించబోతున్నారు. ఎందుకంటే వారికి వారి యొక్క జీవితంలో కావచ్చు, అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ధన లబ్ధి చేకూరుతుంది. లేకపోతే గనక వారు ఎవరినైనా సరే అప్పుగా ధనాన్ని అడిగి లేదా వారి యొక్క పుట్టింటి ఆస్తి రీత్యా కావచ్చు వారికి ఈ రోజున అయితే ధన లబ్ధి చేకూరబోతుంది. కానీ ఆ యొక్క ధనాన్ని తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతారు. మీ యొక్క సమస్యలను మటుమాయం చేస్తారు. ఈ రోజున ఇలా జరుగుతుందని కుంభరాశి జాతకులు అస్సలు అనుకోరు. ఎందుకంటే మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి మీరే తలమునకలుగా ఉన్నారు. కానీ మీ యొక్క సమస్యను అర్థం చేసుకున్న మీ జీవిత భాగస్వామి ఆ సమస్యను పరిష్కరించేందుకు ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. వారి వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి యొక్క ప్రయత్నం నిజమైంది, నీతి గలది కావునే వారి యొక్క ప్రయత్నం నీతి నిజాయితీతో చేస్తుంది కావున విలువైనది. ఈ రోజున ఈ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. వారు ఖచ్చితంగా ధనాన్ని తీసుకొచ్చి కూడబెట్టిన ధనంతో పాటుగా మీ చేతుల్లో పెడతారు. మీ యొక్క సమస్య మొత్తం కూడాను సంపూర్ణంగా మూలాలతో సహా మాయమైపోతుంది. ఈ రోజున జీవిత భాగస్వామితో మీ యొక్క కష్ట సుఖాలను పంచుకుంటారు. వారితో సమయాన్ని గడపడమే కాకుండా మీకు వారికి మధ్యన ఉన్నటువంటి పొరపాట్లు, అపార్థాలు మొత్తం కూడాను నాశనం అయిపోతాయి సమూలంగా. ఇక మీ యొక్క బంధం ఇంకాస్త బలపడుతుంది. మీరు ఈ రోజున జీవిత భాగస్వామిని తీసుకుని దేవాలయ సందర్శనకు వెళ్ళండి. లేకపోతే గనక ముఖ్యంగా పరమశివుని ఆలయానికి వెళ్ళండి. కుటుంబ సమేతంగా వెళ్లి పరమశివుణ్ణి దర్శించుకోండి. మానసిక ధైర్యం ఈ రోజున మీకు పెరుగుతుంది. ఆనందం పెరుగుతుంది. అదే విధముగా ఏ సమస్య వచ్చినా తట్టుకోగలను. నా జీవితంలో నాకంటూ ఒకరు ఉన్నారు, నా యొక్క సమస్యను పంచుకునేవారు ఉన్నారు అని మీకు ఖచ్చితంగా పరమశివుడు భరోసాను కల్పిస్తాడు ఈ రోజున. ఇక జీవిత భాగస్వామి విషయంలో ఏమాత్రము కూడాను నిర్లక్ష్యాన్ని వహించవద్దు. వారికంటూ తగిన గుర్తింపును ఇవ్వండి. వారి యొక్క మాటలకు కూడాను విలువని ఇవ్వండి. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వారి యొక్క నిర్ణయాలు పరిగణలోకి తీసుకుంటే గనక మీకు చాలా వరకు కూడా లబ్ధి చేకూరుతుంది. ఇప్పటి వరకు కూడాను మీరు ఇల్లాలుని మర్చిపోయారు. ఏదైనా సమస్య వస్తే బయట వారి మీద ఆధారపడ్డారు. కానీ ఇప్పటి నుంచి కుంభరాశి జాతకులు చేసిన తప్పిదాన్ని తెలుసుకోండి. జీవిత భాగస్వామితో మాట్లాడితే ఖచ్చితంగా తగు పరిష్కార మార్గం వస్తుంది అనే విషయం ఇప్పటికైనా అవగతం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు వారితో ఏ మాత్రము కూడాను చులకన చేసి మాట్లాడడమో, తక్కువ చేసి మాట్లాడడం చేయొద్దు. ఆడవారిని గౌరవించాలి అంటూ మన పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మీరు ఆడవారిని గౌరవిస్తారు, వారిని చాలా వరకు ప్రేమిస్తారు, వారి కష్టాన్ని చూసి చలించిపోతారు. కానీ ఇంట్లో ఉన్న జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఈ విధమైన ఆలోచనలు పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకంటే వారు మీ అనుకుంటున్నారు కానీ వారికి సంబంధించినటువంటి సమస్యల్లో పరిష్కారం చూపించాలి అని అస్సలు అనుకోవడం లేదు. ఇక ఇప్పటి నుంచైనా ఈ మార్పు చెందితే గనక ఖచ్చితంగా మీ జీవితం బాగుంటుంది. ఇంకాస్త ఇబ్బందుల నుంచి సమస్యలు లేని జీవితం అయితే అస్సలు ఉండదండి. కానీ మీకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఉండడమో చాలా వరకు కూడాను ఇది చాలా మంచి విషయంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ స్త్రీ వలన ఈ రోజున మీకు చాలా సానుకూలంగా మారబోతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.